ప్రియ సోదరులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా క్రిటికల్ పీరియడ్ కదా. భోజనం చేసిన తర్వాత మనసును హృదయాన్ని వాక్యం మీద కేంద్రీకరించి ఉండడం అనేది కొద్ది ఎవరికి, యవనస్తులకా వృద్ధులకా, పెద్దవాళ్ళకా యవనస్తులకా, అందరికా? నాకు మాత్రం కాదు. ఐ మీన్ ఏ సేఫ్ జోన్, ఐఎమ్ సేవ్డ్. నేను రక్షించబడ్డాను. ఎందుకు? వాక్యం చెప్తాను కాబట్టి. నేను కుదిరితే ఎవరు? రక్షణ విషయంలో ఎద్దుగుట్ట. పుట్టిన తర్వాత పిల్లలు పెరుగుతారు కదా, ఎదుగుతారు. మనం ఎదుగుతున్నాం, ఎదిగాం, అయిపోయింది, ఇంకా తరగడమే మొదలు. మరి రక్షణ విషయంలో అన్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, నువ్వు అలర్ట్గా ఉండాలి. దానియేల్ గారు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, కానీ మనం చదివేసి దాటి వెళ్ళిపోతాం, తెలుసుకుంటాం. నిన్న ట్రైన్లో ప్రయాణం చేసి వస్తూ ఉండగా టైమ్స్ ఆఫ్ ఇండియా పేపరు నా ముందు కూర్చున్న వారిలో కనబడింది. నేను తీసి, అంటే అలా ఉంది కాబట్టి తీసి చదువుతుంటే నా పక్కన ఉండే వ్యక్తి, ఈనాడు ఇవాళది చదువుతారా అన్నాడు. నేను చదువుతాను అన్నాను. బ్యాగ్లో తీసి నాకు ఇచ్చాడు. చదివాను, చాలా విషయాలు చదివాను. జస్ట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్, వాస్తవాల్ని తెలుసుకోవడానికి మాత్రమే. ఏది? దేన్ని చదవడము? పేపర్ చదవడం. మరి ఏ క్లాస్? వాస్తవాన్ని తెలుసుకోవడం మాత్రమే కాదు, దాని జీవితంలో అమలుపరచడానికి మస్ట్ హ్యావ్ ఫెయిత్. ఖచ్చితంగా విశ్వసించి తీరాలి. మస్ట్ అండ్ షుడ్. యేసుప్రభు అన్నాడు, ఆయన గుడ్డివానికి కళ్ళు ఇచ్చాడు. కళ్ళు ఇచ్చిన తర్వాత అపోజ్ చేశారు చాలామంది. అపోజ్ చేసిన తర్వాత ఆఖరిన అన్న మాట ఏంటంటే, యోహాను రాసిన సువార్తలో 9వ అధ్యాయం 41 9:41 37వ వచనం చదవండి. యేసు చదవండి. యేసు, నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే నేను. అంటే 35 నుండి అయితే బాగుంటుంది, అర్థవంతంగా ఉంటుంది. పరిసయ్యులు వాణ్ణి వెలివేసిరని యేసు విని వాణ్ణి కనుగొని, నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడని అడుగ్గా, యేసు, నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే నేను. అంతటి వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. మ్రొక్కడము అంటే ఆరాధించరు. మరి యేసుప్రభు ఆరాధనకు పాత్రుడేదు అంటం లేదు. చాలామంది పాత్రుడు కాడు అంటున్నారు. మరి యేసుప్రభు నన్ను మొక్కద్దు అంటాడా? సర్లే, అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూచువారు గ్రుడ్డివారు కావలను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితనని చెప్పాను. ఆయన యుద్ధనున్న పరిచయంలో కొందరు ఈ మాట విని, మేమును గ్రుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, చూచేవారు మీరు గ్రుడ్డివారు ఉండాలి, చూచువారు గుడ్డివారు కావాలి, అలాగే చూడని వాళ్ళు చూడవలను. అది 39వ వచనంలో చెప్పాడు. ఇప్పుడు అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొనుచున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. ఇలా జరిగింది అనేది మీరు చూస్తున్నారా లేదా అంటాడు యేసుప్రభు. అవును, ఆ గుడ్డివాడుకు కళ్ళు వచ్చాయి, చూస్తున్నాడు,
దాన్ని మేము చూస్తున్నామంటే అసలు మీకు కళ్ళు లేకపోతేనే బాగుండేది అన్నాడు యేసు ప్రభు. ఆ మాట చూడండి, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును అంటే అర్థము చూడలేదు కాబట్టి నమ్మలేదు అని. కానీ మీరు చూసి కూడా నమ్మటం లేదు కాబట్టి మీరెవరు? చూచి కూడా నమ్మని వాళ్ళు, విని కూడా పాటించని వాళ్ళు, చెవిటి వాళ్ళ ముందు ఎన్ని వాక్యాలు చెప్పినా ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను? నేను చెప్పిన మాట కదా, అక్కడ సూత్రం తీసుకున్నాను. విని కూడా ఆచరించని వాళ్ళు, వాళ్ళకు చెవుడు ఉంటే బాగుండేది అంటాడు యేసు ప్రభు. ఎవరికండి? ఏముంటే బాగుండేది? అసలు పుట్టుకతోనే ఏముండాలి? మనం వింటున్నా, ఇక్కడుండే వాళ్ళు ఎంతమందికి వినబట్టం లేదు? చేతులు ఎత్తవచ్చు. చెవిటోడు కాకుండా ఉంటే చాలు. మీరు అంటే ఏం చేయాలి? విన్నవారు పాటించి జీవించాలి. అక్కడ సూత్రము మీరు చూచి కూడా నమ్మటం లేదంటే మీరు చూచి కూడా గుడ్డోళ్ళు అని, విని కూడా పాటించడం లేదంటే ఏ కోపకు చెందినవారండి? ఆ బ్రదర్ వైపు చూడండి ఒకసారి. కళ్ళు తెచ్చాడు. వెరీ గుడ్. కష్టం అండి. ఏది కష్టం? లేదు కష్టం. మధ్యాహ్నం కాదు, అక్కడ భోజనం మాత్రమే కాదు, ఫ్యాన్ కింద కూర్చొని. ఈ ఫ్యాన్ వేసేయచ్చు, నాకు ప్రాబ్లం కాబట్టి ఆఫ్ చేశాను. మరి అటు ఫ్యాన్లు తిరుగుతున్నాయి, నేను అటే ఉండాలేమో. ఓకే 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 మనసు పెడితే సెటరేట్ అయిపోద్దండి. దేవుని వాక్యం ఎవరు మాట్లాడుతున్నారు? యేసు ప్రభు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఓకే, ఇక్కడ రక్షణలో ఎదుగుట ఎట్లు? రక్షణలో ఎదగాలి. చదవమన్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము, ఆ పాలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము. దాని గురించి ఆలోచిస్తామా? నిజాయితీగా మాట్లాడుకుందాం. నిజాయితీగా. ఎందుకు అంటే దేవుడు మన మధ్యన ఉన్నాడు. దేవుని మాట్లాడి రక్షణలో ఎదగాలి అన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా? పాప క్షమాపణ నెంబర్ 1. పాపం నుండి విడుదల పొందాం, అది నెంబర్ 1. నీతిని బహుమానంగా కాదు ఎస్, నీతిని ఉచితంగా పొందాము, నీతిమంతులుగా ఎంచబడుతున్నాం. ఈ రెండిటి విషయంలో ఎదిగితే దేనిలో ఎదిగినట్టు? దేనిలో? ఒకటి, పాపము నుండి మరీ దూరంగా ఉండాలి. రెండోది ఏంటి? హలో, రెండోది ఏంటి? నీతిమంతునిగా తీర్చబడ్డంలో ఇంకా అభివృద్ధి చెందాలి.
రెండింటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే, పాపం నుండి ఎలా దూరం కాగలము? దూరంగా ఉండడము. రైట్ రైట్ దైన్యను ఒక వచనం చెప్పు. అంటే క్లాస్ అన్నప్పుడు చెప్పుకుంటూ పోవడం కాదు, అది లెక్చర్షిప్ అయిపోద్ది. కాలేజీకి వెళ్తే ఇలాగ అడగరు, చెప్పుకుంటూ వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు, మీ ఇష్టం పోండి. నా క్లాస్ నేను ఎలా పెడతానంటే ఆ చివరన కూర్చునే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారో లేదో తెలుసుకోవాలి అనుకుంటాను. వాళ్ళు వచ్చారు, వాళ్ళు నేర్చుకుంటే బాగుంటుంది కదా, అంత ఆసక్తితో వచ్చిన వాళ్ళు వెళ్ళి వచ్చాము అనుకుంటే అది చాలు, నాకు వెళ్ళి నేర్చుకున్నాం, అదే జీవితంలో పాటిస్తాం. ఆ తర్వాత ఎవరికైనా చెప్పడం అనేది, ఎవరికైనా పాటించకుండా చెప్తే వాక్యానికి విలువ లేకుండా పోద్ది. పాటించకుండా చెప్తే మనం నమ్మకుండా చెప్పకూడదు, నమ్మిన తర్వాత ఇతరులకు చెప్పాలి. రప్పారావు గారు గెట్ రెడీ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. పాపం చేయకుండా ఎలాగా ఉంటాము? ఒకటి, వాక్యమును ఎక్కడ ఎలాగా? చాలామంది ప్రార్థన చేస్తాం కదా, చేస్తాము, నేను కూడా. అది ఏమని ప్రార్థన చేస్తాం? మేము విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకునేటట్లుగా సహాయం చెయ్యి అంటాం. ఏం మాట్లాడుతున్నారు అనేది అనిపిస్తుంది నాకు. కానీ దావీదు అంటాడు, వాక్యమును హృదయంలో ఉంచుకున్నాను. ఎందుకొరకు? నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఎవరి ఎదుట? ఎప్పుడెప్పుడు చూస్తాడు? ఎలాగా? దేవుని ఎదుట పాపము చేయకుండానట్లు వాక్యమును హృదయంలో ఉంచుకున్నాను అని ఎవరన్నారు? దావీదు అన్నాడు. గుడ్. అది ఎలాగా? అతనికి జ్ఞాపకం వచ్చింది. ఎవరికి? ఏం చేయాలనుకున్నప్పుడు? ఎస్, పాపం చేయాలి, పాపం చేయమని ప్రేరేపిస్తున్నారు కుటుంబ సభ్యులు, ప్రేరేపిస్తున్నారు ఏం చేయమని. కానీ అతనికి జ్ఞాపకం వచ్చింది ఏమిటి? దేవుని వాక్యం. నిర్గమకాండంలో ఇరవై 22వ అధ్యాయము 28వ వచనము. నీవు దేవుని నిందింపకూడదు, నీ ప్రజల్లో అధికారిని శపింపకూడదు. ఎస్, ఎన్నో వచనమా? 28. అది జ్ఞాపకం వచ్చింది ఎవరికి? దావీదుకు. కీర్తనలో 1వ కీర్తన 2వ వచనంలో ఏముంది?
దేవారాత్రులు ధ్యానించుచు యెహోవా ధర్మశాస్త్రం యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం కడుపు నిండా కుర్చీ మీద కూర్చొని చేరబడుతూ ఫ్యాన్ కింద కూర్చుంటే ధ్యానిస్తామా బాగా? ధ్యానిస్తామా? బాగా ఆలోచించి కళ్ళు మూసుకుంటే ధ్యానించడమే కదా. కళ్ళు మూసుకుంటే ధ్యానించడమేనా కాదనా? నిద్రపోతూ అబ్బా నిద్రలో కూడా దేవుడే. వెరీ గుడ్. ఇప్పుడు ఒక 40 సంవత్సరాల కిందట అనుకుంటాను, 45 సంవత్సరాల కిందట మా కొలిగ్ ఒక ఆయన, నేను ఇద్దరు కలిసి స్వారసాలు చేసేవాళ్ళం. వాళ్ళ పెద్దమ్మాయి ఎవరింట్లో ఉండేవాళ్ళు, ఆమెతో వీళ్ళు పెద్దమ్మాయి ఇంత చిన్నది ఫోటో తీసుకుంది. ఆ ఫోటోలో ఈ అమ్మాయి కళ్ళు మూసుకుంది. కళ్ళు మూసుకున్నప్పుడు వాళ్ళు ఫోటో తీశారు, ఫోటో ఇచ్చారు. అందులో ఏం కనబడుతుంది? కళ్ళు మూసుకున్నట్టుంది. ఏంటమ్మా కళ్ళు మూసుకున్నావు అన్నాను. నేను జపం చేస్తున్నాను అన్నది. ఏం ఆలోచించకుండా ధ్యానిస్తుంది. ఇప్పుడు ఎవరు చెప్పారు? కళ్ళు మూసుకుంటే ఏం చేసినట్టు? ఎందుకో ఏదేం తోటకి వెళ్ళాలి. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునితో చెలగాటము ఆడకూడదు. నో వే. ఓకే. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నిర్గమకాండంలో 22:28 అతనికి జ్ఞాపకం వచ్చింది. ఇప్పటివరకు ఎన్ని వాక్యాలు విని ఉంటాం? 229 నెలల్లో ఎన్ని వాక్యాలు? 100 10 వేలు. ఎన్ని వాక్యాలు హృదయంలో ఉన్నాయి? అసలు హృదయంలో వాక్యం ఉండడం అంటే, దావీదు హృదయంలో వాక్యం ఉందండి. మళ్ళీ మీ పేరు మర్చిపోతున్నాను. హనుమంతరావు గారు. అబ్బో, ఆంజనేయులు అంటే తొందరగా వస్తుందేమో. వాక్యంలో హృదయంలో వాక్యం ఉంచుకోవడం అంటే అప్పారావు గారు ఏమిటి? ఆత్మ. ముందొచ్చి కూర్చోబడ్డాను. మీరు నెమ్మదిగా మాట్లాడితే నాకు ఎలా వినబడుతుంది? నేనేమో గట్టిగా అరుస్తున్నానా? చెప్పండి. హృదయంలో వాక్యం ఉంచుకున్నానంటే కాదండి. కొద్దిగా ఆలోచించండి. విన్నదే చాలాసార్లు చెప్పాను. అది ఎత్తుకుపోయి ఉంటాయి. ఏవి? పక్షులు వచ్చి. శ్రీని గారు చెప్పేశారు. అయితే హృదయంలో వాక్యం ఉంది అంటే అది నివసించాలి. ఏది? వాక్యము నివసించాలి. ఆ పరిస్థితిలో ఆ వాక్యమే జ్ఞాపకం రావాలి. దేవుడు చెప్పిన మాటలే జ్ఞాపకం వస్తే ఏం చేస్తాం? దేవునికి వ్యతిరేకంగా ఏ పని? దావీదు ఏం చేశాడు? సౌలును చంపేమన్నారు కుటుంబ సభ్యులందరూ. ఒంటరిగా దొరికాడు, చంపేమంటే అతను దేవుని చేత అభిషేకం నొందినవాడు. అతను చంపితే నేను దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడిని అవుతాను, పాపిని అవుతాను. దేవుడు శిక్షిస్తాడు, దేవుడు అతన్ని దండిస్తాడు. ఏది జ్ఞాపకం వచ్చింది? అది హృదయంలో ఉంచుకోవడం అంటే. ప్రార్థన చేసిన మనమందరం అలాగే చేస్తాం కదా. హలో, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ప్రార్థనలో మా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుంటాము, లేక ఉంచుకునేటట్లుగా సహాయం చేయమని అడుగుతాం. ఈ వాక్యాన్ని సందర్భానుసారంగా వాడుకోవడానికా, లేక జస్ట్ ఆ మాట కాబట్టి అంటామా? హలో, వాడడానికేనా? వాడారా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. 1 సమూయేలు
24వ అధ్యాయము 4వ వచనం నుండి. మొదటి సమయంలో 24. దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పినదని వచ్చిన అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పైవస్త్రపు చెంగును కోసెను. సౌలు పైవస్త్రమును తాను కోసినని దావీదు మనస్సు నొచ్చి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని తన జనులతో చెప్పెను. అతను చెప్పడమే కాదు, ఇంకా ఈ మాటలు చెప్పి దావీదు తన జనులను అడ్డగించి సౌలు మీదకు పోనీయక వారిని ఆపెను. అడ్డగించాడు అంటే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? చంపాలను. సరే, నువ్వు చంపకపోతే పక్కకి వెళ్ళిపో, నేను చంపేస్తాం. దావీదు వాళ్ళ అన్నయ్యలు, తమ్ముడు ఎక్కడ ఉన్నాడు? ఇతనే చిన్నోడు అందరికంటే. ఎవరు చిన్నోడు అందరిలో? దానియేలా? నాతో పరిగెట్టండి అంటాను. ఎస్, దావీదు అందరికంటే 8వ వాడు, చిన్నోడు. అదే తన వాళ్ళందరినీ అడ్డగించాడు. అతను చంపితే ఎవరైనా దేవుని దృష్టిలో పాపియే, నేరస్తుడే, శపిస్తాడు దేవుడు, దండిస్తాడు. వద్దు, దేవుడే చూసుకుంటాడు అతని సంగతి. అది వాక్యము ఎక్కడున్నట్టు? మనలో ఎప్పుడైనా వాక్యం జ్ఞాపకం వచ్చిందా అంటే, ఇదిగో ఈ బ్రదర్ అన్నారు, ఉదయంలో వాక్యం ఉంది కదా, వెరీ గుడ్. సిస్టర్ గారు చెప్తారా? దట్స్ గుడ్. కొలసీలకు పౌలు రాసిన పత్రిక 4 లేఖనాలన్నీ చదివేసి లేక విని పాటించకపోతే ఏం చెప్పాను? సమస్త ఇక్కడ కూర్చునే వాళ్ళందరూ అంటే ఎవరు పాటించకపోతే వాళ్ళు రెండులో మీరు కళ్ళు లేకుండా గుడ్డోడుగా పుట్టుంటే మీకు మేలు. దేవుడు మిమ్మల్ని దండించేవాడు కాడు. కానీ కళ్ళారా మీరు చూస్తున్నారు, అతను కళ్ళు వచ్చాయి, మీరు కళ్ళారా చూశారు. ఎవరు చేయగలరా పని? దేవుడు చేయగలడు. ఇంకెవరు చేయగలరు? దేవుని కుమారుడు చేయగలడు. నన్ను మీరు దేవుని కుమారుడుగా అంగీకరించటం లేదు. కాబట్టి కళ్ళున్న గుడ్డోళ్ళు అని, చెవులున్న చెవిటోళ్ళు అని. ఎవరు? విని పాటించడానికి ఇష్టపడని వాళ్ళు. అంతేకాదు, మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు ఎవరెవరిని మోసం చేస్తారు? ఎవరికి వారు తను తాను మోసం చేసుకుంటాడా? ఎందుకు చేసుకోవటం లేదు చెప్పండి. మోసం చేసుకోవటం లేదా? ఎలాగా? విని పాటించకుండా ఉంటాయి. ఓకే. కొలసీలకు పౌలు రాసిన పత్రిక 16-17 వచనాలు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయముల్లో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. మరియు మాట చేత కానీ క్రీస్తు వాక్యము మీలో మీ హృదయంలో ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండడం అంటే ఎన్ని సందర్భాలు వచ్చినా అది పాటించినట్టు. మా ఊర్లో మాకు ఇంటి దగ్గరలోనే విజయవాడలో సమృద్ధి బిర్యానీ అని పెట్టాడు. దాని పేరు సమృద్ధి బిర్యానీ. అంటే ఎక్కడేమో వాక్యము ఎలా ఉండాలి? ఎలా ఉండాలవా? సమృద్ధిగా ఉండడం అంటే ఒక 2 లేక 10-15 అయితే చాలు కదా. ఎన్ని వచనాలు కంఠస్థం రావాలి?
ఎన్ని వచనాలు తెలియాలి, ఎన్ని వచనాలు సందర్భానుసారంగా వెంటనే మనసులోకి వచ్చి దేవునికి వ్యతిరేకంగా వ్యవహరించకుండా నన్ను అడ్డుపడాలి. దావీదుకి ఏది అడ్డుపడింది? ఏది అడ్డుపడిందమ్మా? నిర్గమకాండము 22:28 వచనం అడ్డుపడింది. అతను దేవుని చేత అభిషేకించబడినవాడు, అతన్ని నువ్వు చంపకూడదు. ఆగిపోయాడు. అంటే ఆ మాట 119వ కీర్తన 11వ వచనంలో రాశాడు. ఏమని? నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నువ్వు ఎప్పుడెప్పుడు నన్ను చూస్తావు? ఎప్పుడెప్పుడు? దేవుడు ఎప్పుడెప్పుడు మనల్ని గమనిస్తుంటాడు. కునికినప్పుడు కూడా గమనిస్తాడా? కానీ కనబడతాడు, గమనిస్తాడు. సో దేవుని దృష్టిలో ఎలాగ ఉండాలి? వెరీ గుడ్. మెలకువగా ఉండాలి. కరెక్ట్ జవాబు అది. నా పిల్ల సరే, మెలకువగా ఉండాలి. అంటే చూసినట్టే కాదు, కళ్ళు తెరిచి నిద్రపోయే వాళ్ళు ఉంటారా? ఎవరు? చేపలు కళ్ళు తెరిచి నిద్రపోతాయట. శాస్త్రజ్ఞులు చెప్పిన మాట, నాకేం తెలియదు. మనుషులు కూడా ఉంటారా? ఎలాంటి కానీ వాళ్ళు టీచర్కు వాళ్ళ కళ్ళు చూస్తే తెలిసిపోద్ది వాళ్ళు వింటున్నారా నిద్రపోయారా అని. వింటే ఫీలింగ్స్ కంట్లో కనబడతాయి. ఏమి లేకుండా అలాగున్నారు అనుకో కళ్ళు. దాని అర్థం ఏంటండి? ఎదురు కూర్చుంటే ప్రశ్నలు అన్నీ నాకే ఎత్తున్నాడు అనుకుంటాడు. మరి మీ కళ్ళే బాగా కనబడతాయి నాకు. ఓకే రైట్. మనము 3 అయిపోయింది. ఎక్కడ అరగంట పూర్తి అవుద్ది. రక్షణ విషయంలో ఎదగాలి. రక్షణ విషయంలో ఎదగాలి అంటే నెంబర్ 1 ఏమిటి? అక్కడ 17వ వచనం చదవండి. 16 అండి. 16 అయిపోయింది, 17 చదవండి. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినో ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. మాట్లాడినా ఆ వాక్యమే బయటకు రావాలి. ఏ క్రియ చేసినా యేసు ప్రభు ఆ క్రియ మన చేత చేయించాలి. అప్పుడు దేని విషయంలో ఎదిగిన వాళ్ళం అవుతాము. ఎదిగిన వాళ్ళము. అంతకుముందేమో ఒక మాట అంటేనే సర్రమని కోపం వచ్చేసి కేకలేసి మీదకి వెళ్ళి గొడవలు పడి మాట్లాడడం మానేయడము, విరోధిగా మారిపోవడం. కోపడ్డు కానీ అది జ్ఞాపకం వస్తూ ఉంటే నాకు కోపం వచ్చేస్తుంది, నేను పాపం చేస్తానేమో, కోపం వచ్చేస్తుంది, పాపం చేస్తాను అన్న ఫీలింగ్, విశ్వాసము ఆ వ్యక్తి కోపపడకుండా ఏం చేస్తుంది? కంట్రోల్ చేస్తుంది. 3, 4, 5 ఒక సంవత్సరం తర్వాత 5 మాటలు విన్నా సరే కోపపడుడి కానీ అది వస్తుంది. అది హృదయంలో వాక్యాన్ని భద్రంగా ఉంచుకోవడము. ప్రాక్టికల్గా నేను మాట్లాడుతున్నాను. ఒక్క మాటకే కోపం వచ్చేసింది, 10 మాటలన్నా కంట్రోల్లో ఉంటున్నాను అంటే ఏ విషయంలో ఎదిగినట్టు అప్పారావు గారు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆయన కళ్ళు మూసే ధ్యానిస్తున్నాడు. వింటున్నాడు. నా ప్రశ్న దేవా చెప్పాడంటే వింటున్నాడు అని. అలా ఆలోచిస్తామా? మొట్టమొదటిగా బాప్తిసం పొందినప్పుడు దేవుని కొరకు ఎంత టైం కేటాయించారమ్మా మీరు? ఎంత టైం కేటాయించారండి మీరు? మొట్టమొదటిగా ఎంత టైం కేటాయించారు? ఎన్ని సంవత్సరాలు గడిచాయి? ఇప్పటికి ఎంత టైం కేటాయించాలమ్మా నీలిమా? అదే ఎదగడం అంటే. ముందు 1 గంట బాప్తిసం పొందినప్పుడు,
10 సంవత్సరాల తర్వాత 10 గంటలు కేటాయిస్తున్నాను అంటే రక్షణ విషయంలో ఏమవుతుంది? ఏమవుతున్నాను? ప్రేమ కలిగి సత్యం చెప్పుచు మనం అన్ని విషయములలో ఆ ప్రశ్న వేసుకుంటాం. ఎప్పుడైనా ఇంటి దగ్గర భార్య భర్త కానీ, భర్త భార్య కానీ ఆ ప్రశ్న వేసుకుంటారా? శ్రీని గారు వేస్తారా? ఎప్పుడైనా వేస్తే మేలేనా? ఏ విషయంలో మనం ఎదుగుతున్నామన్న ప్రశ్న వేస్తారమ్మా? భోజనం పెట్టక ముందు పెట్టు, అది జవాబు చెప్తారు, భోజనం పెడతాను. అలాగే పెడతావా నీలిమా? అయితే మృదువుగా చెప్పాలి, కన్విన్స్ చెప్పాలి. నా హితము కోరే, మేలు కోరే నా భార్య నన్ను అడుగుతుంది అని భర్తలో నమ్మకాన్ని కలిగించాలి. బాగా ఆలోచించాలి. 10 సంవత్సరాల కిందట ఇలాగున్నాం, ఆసక్తి ఇంత టైం కేటాయించేవాళ్ళము. ఇప్పుడు ప్రార్థన బాప్టిజం పొందినప్పుడు ఎంతసేపు ప్రార్థన చేసేవారమ్మా? బాప్టిజం పొందినప్పుడు ఇంటి దగ్గర ఒంటరిగా పోని కుటుంబంతో పావు గంట, అరగంట, గంట. అమ్మా గంట. ఎన్ని సంవత్సరాలు అయ్యింది బాప్టిజం పొంది? అమ్మా ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? ఎంత పెరగాలి? ఆ ప్రశ్న వేసుకోవాలి, దిద్దుకోవాలి. మనల్ని బ్రతకనిచ్చింది దేవుడు, ఈ క్లాస్ పెట్టనిచ్చింది దేవుడు. ఎందుకు? లోపాలు తెలుసుకుని దిద్దుకోవడానికి. నాయనా నేను ప్రార్థనలో ఎక్కువ టైం గడుపుతాను, వాక్యం చదవడంలో ఎక్కువ టైం గడుపుతాను. నీ వాక్యాన్ని సమయానుకూలంగా వాడుకోడేటట్లుగా నాకు జ్ఞానం ఇవ్వు అని అడుగుతామా? అడుగుదాం. సమయానుకూలంగా నాకు జ్ఞానం ఇవ్వు, నీ వాక్యం జ్ఞాపకంలోకి రావాలి. రైట్. వాక్యమును హృదయంలో ఉంచుకుంటుందా ద్వారా దేవుని ఎదుట పాపము చేయకుండానట్లు అని. ఎన్ని వాక్యాలు మనకు తెలియాలి? సువార్తికులు ఎన్ని వాక్యాలు మనం చెప్తాం కదా, చాలా. అవన్నీ ఏమవ్వాలి? మనం చెప్పిన వాక్యాలన్నీ మనకు ఆ సందర్భంలో జ్ఞాపకం రావాలి. ఎవరికి? సువార్తికులైనా మనకు. అందరితో చెప్తాం భార్యతో ప్రేమగా మాట్లాడాలని చెప్తామా చెప్పమా? సువార్తికులు భార్యలతో ప్రేమగా మాట్లాడతారండి ఎప్పుడు? ప్రభావం చెప్తుంది. దానియేలు తన భార్యను తీసుకురాకుండా తెలివైన పని చేశాను అనుకుంటున్నాడు. ఎందుకని? ఇలాంటి ప్రశ్నలు వస్తే ఆయన గోక్కుంటాడు. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కారు, ఒకరు భార్యాభర్తలు ఇద్దరు వింటే ఒకరు మర్చిపోయి ఇంకొకరు జ్ఞాపకం చేస్తారు, ఒకరు నిర్లక్ష్యంగా ఉన్న ఇంకొకరు ప్రోత్సహిస్తారు, బలపరుస్తారు. భార్యాభర్తలు ఇద్దరు రావడము చాలా ఆ కుటుంబానికి, వారిద్దరికీ, అలాగే సంఘం అంతటికి సువార్త సేవలో బాగా ఉపయోగపడుతుంది. ఓకే మాట్లాడినా ఏ పని చేసినా యేసుక్రీస్తే చేయించాలి. ఆ మాటలన్నీ పలికించాలి, పనులన్నీ చేయించాలి. అప్పుడు రక్షణలో ఏమవుతున్నామని. ఇంకా ప్రతి ఒక్కటి నేను ఒక్క కోపము అన్నాను, ప్రార్థన అన్నాను, వాక్యం చదవడం అన్నాను, మిగతావన్నీ మీరు రాసుకోండి. పాత నమ్మకాలు ఉంటాయా? ఉంటాయి. సమాజము ఒత్తిడి తీసుకొస్తుందా? ఏం చేయాలి? ఎదగాలంటే ఎలాగ అధిగమించగలము? ఎలాగా? పాత నమ్మకాలు, సమాజము, శరీరాశ, నేత్రాశ. ఆ పక్కింటి వాళ్ళు కారు కొనుక్కున్నారు, మనం కూడా కారు కొనుక్కుందాం అనే వాళ్ళు ఉంటారుగా. ఆమె నెక్లెస్ చేసుకుంది, ఇప్పుడు బంగారం ఎవరు మాట్లాడలేదు, విపరీతమైన రేటు ఉంది. బండి కొన్నారు, ఇల్లు కట్టుకున్నారు, మనం కూడా కట్టుకోవాలి అని ఒత్తిడి వస్తుంది. ఎవరి దగ్గర నుండి వస్తుంది? స్త్రీలా పురుషులా?
స్త్రీలా పురుషులా? అమ్మో, శరీరాశ, నేత్రాశ, దాని సమాజము, ఇంకా స్నేహితుల నుండి ఒత్తిడి వస్తుందా? ఎంతమంది చెప్పినా, ఆఖరికి కుటుంబ సభ్యులు చెప్పినా, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పినట్టే చేస్తాను. ఒత్తిడి వచ్చినా అదే శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మ ఉన్నాం కదా. మొదటి యోహాను 2వ అధ్యాయము చెప్పండి, 16వ వచనం. శరీరాశ, నేత్రాశ ఆ విషయంలో ఎదగాలి, రక్షణ విషయంలో ఎదగాలి. ఎలాగా? పాత నమ్మకాలు. నేను లోకానికి, లోకము నాకు సిలువ వేయబడ్డాము అన్నాడు పాత నమ్మకాల విషయంలో పౌలు. పాత నమ్మకాల విషయంలో పౌలు ఏమన్నాడు? హలో, గల్తీలకు పౌలు రాసిన పత్రిక సిలువ వేయబడ్డా. ఎస్, యు ఆర్ రైట్, సిలువ వేయబడ్డాను. 6వ అధ్యాయం 14వ వచనము. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దానివలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. సిలువ వేయబడి ఉన్నాము అంటే లోకం నాకు సిలువ వేయబడింది, నేను లోకానికి సిలువ వేయబడ్డాను. ఈ పౌలుక ఏం చెప్పినా దండగా అని ఎవరు అనుకోవాలి? లోకం అనుకోవాలి. లోకంలో ఉండేదంతా ఏమిటి? ఆ 3 అనుకోవాలి. నేను నేత్రాశకు లొంగను, శరీరాశకు లొంగను, నాకు ఎలాంటి ఆశలు లేవు. జీవబ్రహ్మం ఎవరైనా పొగిడితే పొంగిపోను. పొంగిపోయే వాళ్ళు ఉంటారా? 10 మంది పొగిడితే అతిశయం వస్తుందా రాదా? కానీ మనం ఏం కోరుకుంటాం? రక్షణలో ఎదగలేము. పొగడతలను కోరుకొని పొగడతలు వింటుంటే సంతోషించి, మీరు భలే చెప్పారండి బ్రదరు అనగానే నేను చెప్పుంటాను, లేకపోతే ఎందుకు చెప్తారులే అని అక్కడి నుంచి మొదలుపెట్టి నాకులాగా వీళ్ళెవ్వరూ చెప్పలేరు అన్న స్థాయికి వెళ్ళిపోతాను. నా చేత దేవుడు చెప్పించాడు. మీకు అర్థమైందా? ఆచరించండి, మేలు పొంది దేవుని మహిమపరచండి. మాట చేత కానీ క్రియ చేత కానీ. పొగిడిన వాళ్ళు గోతులు తవ్వుతున్నారని ఎప్పుడు అంటే ముఖం మీద పొగిడిన వాళ్ళు, ముఖం మీద పొగిడిన వాళ్ళు గోతులు నా చుట్టూ తవ్వుతున్నారు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. వాళ్ళు మన క్షేమం కోరేవాళ్ళు. మరి ఎవరు? నేను లేనప్పుడు ఇతరుల దగ్గర అభినందిస్తే, మెచ్చుకుంటే వాళ్ళు నా క్షేమం కోరేవారు తప్ప నా కళ్ళ ముందు నన్ను పొగిడిన వాళ్ళు ఎప్పుడు నా హితులు, స్నేహితులు, మేలు కోరేవారు. మీ కళ్ళ ముందు మిమ్మల్ని ఎవరైనా పొగిడితే మీరు ఎలాగనుకుంటారా? పొగిడితే బాగుంటుందని లోపల అనుకుంటారా? అనుకోకూడదు కదా. అనుకుంటారా? అనుకోరా? దాన్ని మార్చుకోవాలి. ఎస్, అందరిలో ఉంటుంది. నాకుంది పొగుడుతుంటే లోపలేమో ఇంకా పొగిడితే బాగుంటుంది అని లోపల ఉంటుంది. నాకు అబ్బే లేదండి బ్రదరు అని బయటకు అంటూ ఉంటాను. అలా ఉంటుందా? ఎవరు మాట్లాడటం లేదు. భార్య పొగిడితే ఇవాళ భలే చెప్పారండి అని మీ మిస్సెస్ పొగిడితే ఏం చేస్తారు? స్వీట్ తీసుకొస్తారా? పొగడదా? ఆమె పొగిడేటట్టుగా మీరు ఎప్పుడు లేక మీరు పొగిడితే మీరు ఇంకా హెచ్చించుకుంటారని ఆమె పొగట్టం లేదా? ఏమో మరి ఆమె సంగతి ఆమె నాకు ఎందుకు కావాలంటే ఓకే ఇవ్వడదు. ఓకే,
రక్షణలో ఎదగడం అంటే మనుషుల దగ్గర నుండి అభినందనలు, అభివందనాలు, మెచ్చుకోలు కోరుకోకుండా ఉండాలి. వాళ్ళు మంచి చీర కొనుక్కున్నారు అనగానే మీరేం చెప్తారు? మీరు కూడా పోటీపడి ఈ చీరలో మీరు బాగున్నారని కొలీగ్స్ అన్నారనుకోండి, వాళ్ళు చాలా మంచి వాళ్ళు అనుకుంటారు. ఈమె నన్ను అలాగే అన్నది కాబట్టి ఈమె మంచిది కాదు అనుకుంటారా? మీరు మాట్లాడటం లేదు. అక్క చెల్లు ఆడవాళ్ళు చీర కట్టుకుంటారండి. పక్కింటి ఆమె లేక మీరు పనిచేస్తున్న వాటిలో పనిచేస్తున్న కొలీగ్స్ చీర బాగుంది, మీరు కట్టుకోవడం బాగుంది, మీ చీర ఆ చీరకే మీరు అన్నం తెచ్చినట్టున్నారు అనగానే సంతోషంగా ఉంటుందా? అబ్బే నా ముందే నన్ను పొగుడుతుంది అంటే గోతులు తవ్వుతుంది అనుకుంటారా? మా అమ్మాయి చెప్తుంది. అంటే బాగుంది అనిపిస్తుందా? గోతులు తవ్వుతున్నారని తొందరగా హవలా పడిపోతారమ్మా. అర్థమైంది చెప్పింది. ఆమెకు అర్థమైంది, ఆమె జవాబు సరిగ్గా చెప్పింది. ఇప్పుడు ఎవరికి అర్థమై అవ్వలేదని అంటే ఏ లోకంలో ఉన్నారు మీరు? బీ కేర్ఫుల్. ఓకే, యోహాను రాసిన సువార్తలోనే చాలా ఉన్నాయి. మనకు టైం చాలు, త్వరగా పరిగెట్టాలి. మీరు నాతో పాటు పరిగెట్టాలి. మీరే ఆలస్యం చేస్తున్నారని మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు. 2వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 24వ వచనము. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తనను వారి వశం చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యం ఎరిగినవాడు. ఆయన మనుషుని ఆంతర్యం ఎరిగినవాడు. నా ప్రశ్న, ఎవరికి వశమవుతారు? పొగిడిన వాళ్ళకు పొగడబడిన వాళ్ళు వశమవుతారా? లేక పొగడబడిన వాళ్లకు పొగిడిన వాళ్ళు వశమవుతారా? నన్ను మెచ్చుకున్న వాళ్ళకు నేను వశమవుతానా? బాగా నన్ను మెచ్చుకున్న వాళ్ళకు నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానా? లేకపోతే వాళ్ళు నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా? యేసుప్రభు ఏం చేశాడు? యేసుప్రభు ఏం చేశాడు? మీరు నన్ను పొగుడుతున్నారు, నాకు తెలుసు, మీ దగ్గర ఉండకుండా వెళ్ళిపోతాను. రక్షణలో ఎదగాలి. నిజమే అనుకుంటే నన్ను నేను హెచ్చించుకుంటాను, మిగతా వారిని తగ్గించు చూస్తాను, తృణీకరిస్తాను. వీళ్ళకి తెలివి లేదు, జ్ఞానం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు, వీళ్ళు సరిగ్గా చెప్పలేరు, నా అంతగా చెప్పలేరు. కాబట్టి నేను వారందరికంటే టాప్. తాను హెచ్చించుకున్నవాడు ఎస్. అలాగే 5వ అధ్యాయంలో యోహాను రాసిన సువార్త 44వ వచనము, 12వ అధ్యాయము 43వ వచనము. 44 అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? గుడ్. 12వ అధ్యాయం 43. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. ఈ పొగడతలు ఎవరు దీన్ని వెనక ఉంటారు? పొగడతలు వెనక అని అనిపిస్తుందా? పొగుడుతుంటే ఎవరైనా మాట్లాడటం లేదు. అర్థం కాలేదా అమ్మా? ఎవరు కనబడరు మనకు. అటు దేవుడు కనబడ్డా, ఇటు సాతానం కనబడ్డు. పొగిడిన మనుషులు మాత్రమే కనబడతారు కాదా? తొందరగా ఎవరు మోసపోతారమ్మా? పురుషులు, స్త్రీలు. నువ్వెందుకు వాళ్ళ తరపున మాట్లాడుతున్నావు? ఓకే రైట్. యేసుక్రీస్తు సిలువ వేయబడకూడదు అని ఎవరన్నారు?
ఎవరు వాడుకున్నారు? యేసుక్రీస్తు సిలువ వేయబడకూడదు. మీకు ఆ కష్టాలు రాకూడదండి అని ఎవరైనా మనతో అంటే మనకేమనిపిస్తుంది? ఇన్ని కష్టాలు మీకా అంటే ఏమనిపిస్తుంది? వాళ్ళు మన క్షేమం కోరేవారు అని. పర్లేదు, ఈ కష్టాలు మీ విశ్వాసం బలపడడానికి వచ్చింది అంటే ఎలాగనిపిస్తుందమ్మా? మేము కష్టాలు పడ్డం ఈయనకి సంతోషంగా ఉందా అనిపించదు అనుకుంటారా? అనుకోరా? ఎంత క్షేమం కోరేవాళ్ళు ఎవరు? ఎవరు? మీకు కష్టాలు వస్తే మీ విశ్వాసం ఇంకా బలపడుతుంది. ఎందుకు? శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎరిగి శ్రమని యందు ఊరికే రావు శ్రమలు. ఎవరి అనుమతి ఉంటేనే వస్తుంది. ఏమనుకోవాలి శ్రమలు వచ్చినప్పుడు? ఎస్, రోజంతా పనిచేశారు, ఏది అవసరమో? విశ్రాంతి అవసరము. బాగా ఆకలేస్తుంది, ఏది అవసరమో? అలాగే బాగా దాహం వేస్తే, కాబట్టి ఆత్మీయంగా ఎదగాలి అంటే శ్రమలు ఇది ఇక్కడ లేక ఇంటి దగ్గర కూడా బయటగా ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు, గొడవలు పడినప్పుడు, లాగొకటి కొట్టినప్పుడు, దూషించి హేళనగా మాట్లాడినప్పుడు మేలు కొరికే అనుకుంటారుగా. ఏది? ఎస్, యూఆర్ రైట్. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 23వ వచనము. నువ్వు చావకూడదు అని. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతుల్ని తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకు ఉన్నావని పేతురుతో చెప్పాను. రైట్. అంటే ఎప్పుడు మనుషులు దేవుని దృష్టితో దేవుని వైపు నుండి పరిస్థితులు చూడాలి తప్ప మనుషుల వైపు నుండి పరిస్థితులు చూడకూడదు. లోకం ఇచ్చే సలహాలు జ్ఞానమును పట్టించుకోకూడదు. ఈ విషయంలో దేవుడు ఏం చెప్తున్నాడు? ఏ పరిస్థితి ఎదురైనా ఎవరి చిత్తాన్ని ముందు తెలుసుకోవాలి. రైట్. అప్పుడు మనం ఎందులో ఎదుగుతున్నట్టు ఇంతకు ముందు చేసిన నీతి క్రియలు కంటే ఇప్పుడు ఎక్కువ చేస్తున్నావా తక్కువ? ఎవరు మాట్లాడటం లేదు. ఎక్కువగా చెయ్యాలి. హెబ్రీ పత్రిక రచయిత ఏమంటాడంటే 10వ అధ్యాయము 32 నుంచి 35వ వచనం వరకు. చదవండి. అయితే మీరు వెలిగింపబడిన వారి మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినములు జ్ఞాపకం తెచ్చుకునండి. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించే వారితో పాలువారైతిరి. ఏలైనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది నేను స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడం సంతోషంగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ఏది విడిచిపెట్టేశారు? ధైర్యమును ఎందుకు విడిచిపెట్టేశారు? ఎందుకు విడిచిపెట్టి ఉంటారంటే ఎంతసేపు మేము బాధలే పడాలా, దీనికి అంతులేదా అన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందో తెలియదు. కానీ చేసే మంచి పనులు ఇప్పుడు మానిచ్చారు. రక్షణలో ఎదగడం అంటే ముందు చేసిన పనుల కంటే
ఏం చేయాలి? లిస్ట్ రాసుకోండి. వచ్చే నెల నేను అడుగుతాను మీలో ఎంతమంది రాస్తారు అన్నది. నాకెవరు జ్ఞాపకం చేస్తారు చెప్పండి? స్త్రీలు ఇంతకుముందు చేసిన వాటికంటే ఇంకెక్కువగా చేయడానికి ఇష్టపడుతున్నాము. మీరు చేశారని కాదు, చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇంతకుముందు ఎంత టైం కేటాయించాము, ఎంతగా ఓర్చుకున్నాము, ఎంతగా తగ్గించుకున్నాము, ఎంతగా క్షమించాము, కాదు క్షమాపణ కోరాము, అంతకంటే ఎక్కువ చేయాలి. అప్పుడు ఎందులో ఎదుగుతున్నట్టు? ఆ ప్రశ్న వేసుకుంటే బాగుంటుందా సోదరులు, స్వార్థికులు? బాగుంటుందా ఆ ప్రశ్న వేసుకుంటే? భర్త భార్యను ఆ విషయంలో ప్రోత్సహించాలి. ఇంతకుముందు చేసిన దానికంటే ఎక్కువ చేయాలి. ఎప్పుడు ఒకప్పుడు మీరు చేసింది జ్ఞాపకం చేసుకోండి అంటే ఆ స్థాయిలో ఉన్నారా? కిందకి దిగజారిపోతున్నారా? 32వ వచనంలో అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినములు జ్ఞాపకం తెచ్చుకునుడి. అంటే ఏం చేసి ఉంటారు? సువార్త ప్రకటించే విషయంలో వాక్యము వినే విషయంలో ఎక్కువ సమయము ఏం చేయాలి? ఎక్కువ సమయము కేటాయించాలి. కేటాయిస్తే రక్షణ విషయంలో ఏమవుతున్నట్టు? హలో, భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణను ఎలా కొనసాగించగలము? అలాగా బాప్తిసం పొందినప్పుడు ఎంత టైం కేటాయించాము, ఇప్పుడు ఎంత? సువార్త తెలిసినవి ఒక్క మాట ఇంకొకరికి చెప్పు. ఈవేళ మీరు విన్న వాటిలో ఏమైనా నేర్చుకుంటే కనీసం ఒకరికైనా చెప్పగలరమ్మా? ఈ వారం అంతట్లో, నెల అంతట్లో ఒకరికంటే ఇద్దరా? ఓకే, చాలా మీ ఇష్టం. ఓకే, మీరు తీసుకొస్తే మీరు ఆలోచించారు అని. ఎంతమంది ఆలోచించడానికి ఇష్టపడుతున్నారు? ఎవరు ఆలోచించడం లేదు. ఎస్, ఇంకొకరిని తీసుకొస్తాను క్లాస్కి, నాకు మేలు జరిగింది, ఈ మేలులో ఇంకొకరు కూడా పాలు పొందితే నేను పొందిన మేలు ఎక్కువ అవుతాయి. మీలో పల్లెటూరు నుండి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నది ప్రక్కనుండే పల్లెటూర్లలో ఎవరు లేరు? ఎస్, మా తాతగారు ఊరు, మా ఊరు కూడా శ్రీకాకుళం జిల్లాలో నిమగాం. అక్కడ వంశధార నది వేసవిలో చలమలు తీస్తారు, తెలుసుగా? తెలియదు చాలామందికి. తోడుతూ ఉంటే నీళ్ళు ఏమవుతాయి? ఇప్పుడు అర్థమైంది. అయితే తోడుతూ ఉంటే, ఇసుక తీస్తూ ఉంటే ఏమవుద్ది? నీళ్ళు ఎక్కువ తోడుతూ ఉంటే నీళ్ళు ఏమవుతాయి? ఇతరులకు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే నేను ఎక్కువ మేలు పొందగలను. ఇతరులకు సహాయం చేయగలిగితే నేను ఎక్కువ సహాయం పొందగలను. ఈయుడి మీకు అది నియమం. ఇచ్చేస్తే నాకేముంటుంది అనేది అవిశ్వాసం, సాతాను చేసిన పని. ఆయన చూసుకుంటాడు అంతే. ఆ మాట ఎవరన్నారు? యెహోవా ఈరే అనే మాట ఎవరన్నారు? అబ్రహాం. ఏది నాయన బలిపశువు అంటే ఎవరు చూసుకుంటారు? యెహోవా చూసుకుంటారు. అది నా పని కాదు. ఎస్, సో వాక్యం వాక్యం ఎందుకు వినాలి? వినుట వలన విశ్వాసము. గుడ్. ఏ వైఖరితో వినాలి? ఏమిటో సరిగ్గా
మొదటి పేతురు 2:3 మొదటి పేతురు. కానీ భోజనం చేసిన తర్వాత క్లాసులో పరిగెట్టమంటే ఎవరైనా పడలేదు. వాళ్ళు కడుపులో ఏ లేనప్పుడే పరిగెడతారట. ఇది రన్నింగ్ రేసులు పాల్గొనేవాళ్ళు. మనమేమో శుభ్రంగా తినేసి వచ్చి పరిగెట్టమంటే ఎక్కడ పరిగెడతామండి? చదవమంటే 3-4 చదువు. తెలియవా మీరు? అందుకే పరిగెట్టలేకపోతున్నారా? మొదటి పేతురు 2:3 కొత్తగా జన్మించిన శిశువులను పోలిన కొత్తగా వారే జన్మించిన శిశువులను పోలిన వారే అంటే నన్ను నేను ఎప్పుడు ఏమనుకోవాలి? శిశువుని. నాకెవరు చెప్తారు అది? మరి నీ భార్య వినకపోతే ఎవరు చెప్తారు నీకు? అబ్బా ఇప్పుడు నవ్వుతున్నాడు. అమ్మా దొరికావుగా. ఇప్పుడు అర్థమైందా భార్య భర్తలు అంటే ఎంత సహకారి, సాటి అయిన సహకారి. అప్పుడే పుట్టిన బిడ్డకు ఏం అవసరం అమ్మ తల్లులు? ఆ భావము బ్రతికినంత కాలం ఉండాలి. దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను ఇప్పుడే పుట్టాను, ఆ వాక్యమనే పాలు నాకు కావాలి. నేను చదువుతాను, ప్రార్థన చేస్తాను, ఎవరైనా చెప్తే వింటాను. చదువుతాను, ప్రార్థన చేస్తాను, ఎవరు చెప్పినా వినటం వలన ఏమన్నారు? ఉదయమే చెప్పారు రోమా 10:17 గురించి. రైట్. వాక్యానికి ఉండే శక్తి ఏ పాటిది? హెబ్రీ పత్రిక రచయిత 4:12 ఏం చెప్తాడు? వెరీ గుడ్, చదవండి ఒకసారి. అంటే రక్షణలో ఎదగడానికి ఇది అవసరము అని. ఇలా చేస్తే ఇంకా పాపానికి దూరంగా ఉండడము మాత్రమే కాకుండా లోపాలని దిద్దుకునే అవకాశము. వాక్యానికి ఎంత శక్తి ఉంది? నువ్వు హృదయం తెరిస్తే ఏం చేయాలండి అప్పారావు గారు? హృదయం తెరిస్తే. ఎందుకనగా దేవుని వాక్యము చదవండి. దేవుని వాక్యం సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించున్నది. హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. నువ్వు అనుకునే తప్పు అని ఏది చెప్పగలదు? ఎప్పుడు చెప్పగలదు? నీ హృదయం తెరిస్తే కదా వాక్యం లోపలికి వస్తుంది. నాకు అవసరము వాక్యము అని ఎంతమంది అనుకుంటే వాక్యం విన్నప్పుడు కూర్చుంటే చాలే అనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాదు, శ్రద్ధగా వింటాను, ఆలోచిస్తాను, పరిశీలిస్తాను. నువ్వు హృదయం అనే తలుపులు తెచ్చే లోపలికి వచ్చి నీ తలంపులు సరైనది కాదు, నీ ఊహలు, నీ కోరికలు బాగున్నాయి, ఇంకా చెయ్యి. ఏం చెప్తుంది హనుమంతరావు గారు? యు ఆర్ రైట్. ఏం చెప్తుంది? ఎప్పుడు? సరే, ఎంతమంది తెరవడానికి ఇష్టపడుతున్నామో చేతులు ఎత్తండి చూద్దాం. హృదయం యొక్క తలుపులు తెరవడానికి. ఎస్, ఈయనొక్కడే. దానివల్ల నిన్ను కార్నర్ చేసేరయ్యా. అనుగ్రహించబడిన తలాంతులను సద్వినియోగం చేసుకుంటా. తలాంతులను ఏం చేయాలి? మీరును అదేనా రైట్. ఎఫెసీ 1:13 చదువుతున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఎస్, మత్తయి రాసిన సువార్త 25 అధ్యాయము
తలాంతులను సద్వినియోగం. బలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొద్ది విషయంలో నమ్మకంగా ఉన్నావు కనుక నీ యజమాని సంతోషంలో పాలు పొందు, ఎక్కువ విషయంలో నేను నియమిస్తున్నాను అంటాడు యజమానుడు. 25 అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదును. రైట్. నీ యజమాని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ప్రసన్నను అడిగనా, ప్రతిభను అడిగనా? ప్రతిభ, నీ పేరు ప్రతిభేదమ్మా? ప్రభావతి. ఎస్. మీ ఇద్దరిలో ఎవరిని అడిగాను? ప్రభావతిని. మీ ఆయనకుండే దేవుడు మీ ఆయనకి ఇచ్చిన తలాంతులు ఏమైనా ఉన్నాయా? నీకేం తెలుసు? సరే, మీ ఆయనకుండే తలాంతులు చెప్పమ్మా. 1, 2, 3. నేను చూస్తే తెలుస్తుందమ్మా. ఆయన సన్నగా ఉన్నాడు, నువ్వు కొద్దిగా పుష్టిగా ఉన్నావని. అదేంటి మా నాన్నగారు ఇలాగంటున్నారు నన్ను అనుకుంటుంది. అందరూ నా బిడ్డలేనమ్మా. ఎస్, నువ్వు చెప్పింది నిజం, బాగా సహించగలడు, ఇక యథార్థంగా వ్యవహరించగలడు. నువ్వు చెప్పలేదు, థ్యాంక్ యూ. దాన్ని ఏం చేయాలి నువ్వు? ఇంకా ఎక్కువ చేయమని. కొంతమంది సోదరులు భార్యలు ఏమనుకుంటారో నన్ను చూసి నాకు తెలీదు. మా ఆయన ఎప్పుడు బయట తిరుగుతుంటాడండి, సువార్త సేవ ఇది అది అది అని, సంఘ కార్యక్రమం సువార్త సేవ అని. నా దగ్గర 1 గంట కూర్చోవచ్చు కదా. ఎస్, నాతో వాళ్ళు అన్న మాటలు. నేను ఏం చేయాలమ్మా సువార్తకుని భార్య? ఇంకా ఇంతకు ముందు ఎంతో ఇంకా చేయాలి. తలాంతుల్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చిన తలాంతులు సద్వినియోగం చేయకపోతే ఏం చేయమన్నాడు దేవుడు? అది తీసేసి ఇచ్చే. ఉంది కదంటే ఉన్నవాడికి ఇవ్వబడును, లేని వాడికి ఉన్నది కూడా. అంటే నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే ఇప్పుడు కూడా చేసే పనులు నువ్వు చెయ్యకుండా చేసేస్తాను అన్నాడు. ఎవరు? లేనివాని ఎదురు వాని కలిగినది తీసివేయబడును. ఎస్. సో రక్షణ విషయంలో ఎదగాలి అంటే ఏం చేయాలి? నిన్ను అడగలేదు, మీ ఆయన ఉన్నాడు. రక్షణ విషయంలో ఎదగాలంటే ఏం చేయాలి? మీ ఆయనలో ఉండే తలాంతులు చెప్పు నువ్వు. కూర్చొని చెప్పమ్మా, కూర్చొని చెప్పు. స్వార్థ ప్రకటన, వెరీ గుడ్. 1 అమ్మా, ప్రేమ కలిగి ఉంటారు అందరి పట్ల, మీ పట్ల, కుటుంబం పట్ల, అందరి పట్ల, అందరి పట్ల. ఎస్. ఇంకా 2. దాన్ని ఇంకా చేయమను. 3 చేయమని చెప్పు. సువార్త. ఇంకా మీరు ఇంట్లో ఎందుకు కూర్చున్నారు? కమాన్, బయటికి వెళ్ళండి, వాక్యం చెప్పండి. కొంతమందిని ప్రేమిస్తున్నారు, ఇంకా ఎక్కువ మందిని ప్రేమించండి. మనకు కావాల్సింది ఎవరిస్తారమ్మా? జాన్ గారిని ఎప్పుడైనా ప్రోత్సహించావమ్మా? ఏ విషయంలో? ఎస్. దేవుడిచ్చిన తలాంతులు, అందరూ ఒకలాంటి తలాంతులు పొందరు. అక్కడ 3 దాసులు ఉన్నారు. 3కు ఒకటే ఇచ్చాడా? ఒకే స్థాయిలో ఇచ్చాడా? వేరే అంటే ఏంటి? ఒకరికి 5, ఒకరికి 2. ఆ 1 తీసుకున్నవాడు ఏం చేశాడు? సోమరి అయినా కాలు చేతులు కట్టేసి నరకంలో పడేమన్నాడు. నరకంలోనే. దేవుడిచ్చిన తలాంతులను వాడుకోకపోతే మన పని అంతే. సో భర్త భార్యను, భార్య భర్తను ప్రోత్సహించాలి. తలాంతులు. కొంతమంది బాగా పాడతారు. స్త్రీలో ఎవరు బాగా పాడతారు చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఎవరు పాడరా? అమ్మ, మీరు బాగా పాడగలరు.
మీ మనవరాల చేత పాడించగలరు, మనవడి చేత పాడించగలరు. ఎస్, ఇంకెవరు లేదా? నువ్వు పాడతావు మీ పిల్లల చేత. ఎస్, ఇంకా పాడాలి, ఇంకా పాడాలి. కొంతమంది ఎక్కువ చందా వేస్తారు. కొంతమందిని గురించి అంటే 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు. అందరికీ ఒకే స్థాయిలో తలాంతులు ఇవ్వబడలేదు. అందరూ ఒకే పని చేయలేము. శరీరం ఉండే అవయవాలన్నీ ఒకే పని. రైట్. దేవుడు ఎవరికి ఏ తలాంతు ఇచ్చాడో ఒకరికి 1 ఇవ్వచ్చు, ఇంకొకరికి 2 ఇవ్వచ్చు, వేరేది ఇవ్వచ్చు. వాటిని ఏం చెయ్యాలి? రక్షణలో ఎదగాలంటే ఏం చెయ్యాలి? మీకు టమాటా చారు ఇంకా ఎక్కువ చేయాలా? అవునంటున్నాడు ఆయన. టమాటా జ్యూస్ ఇంకా చేస్తే బాగుంటుంది, అది రక్షణలో ఎదగడానికి పనికి వస్తుంది. ఆయన నేను ఏ ప్రశ్న వేస్తున్నానో ఆయన వింటం లేదు అసలు. ఓకే, జస్ట్ సరదా ఫన్ కొరకు ఆ ప్రశ్న వేశాను. అందరూ అందరినీ ప్రోత్సహించాలి. భార్య భర్తను, భర్త భార్యను, కుటుంబ సభ్యుల్ని, సోదరులను, సంఘ సభ్యుల్ని. ఏమని? నువ్వు ఇప్పటి వరకు ఇంతకు ముందు ఎలా చేసావో అంతకంటే ఎక్కువగా చేసి తీరాలి. ఎందుకు? అలా చేయకపోతే ఇది కూడా ఉండదు. తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. 1 తలాంతు తీసుకున్నవాడు సోమరి కాబట్టి పని చేయకుండా దాస్తే యజమానుడు జైలు కాదు నరకంలో వేసేయమన్నాడు. సో రక్షణలో ఎదగాలంటే ఇవ్వబడిన తలాంతుల్ని కూడా ఏం చేయాలి? ఇంకా ఎక్కువగా దానివల్ల ఎక్కువ మందికి మేలు జరగాలి. దేవుని కుమారులుగా మిగతా వారు అభివృద్ధి చెందేటట్లుగా ఆ తలాంతుల్ని వాడుకోవాలి. ఎప్పుడు డబ్బులేవా ఆయన చూసుకుంటాడు, ఆయనకి అన్నీ తెలుసు. ఎస్, తగ్గించుకునే విషయంలో అయిపోయింది టైం. తగ్గించుకునే విషయము ఎలా పెంచుకోగలము? ఇతరులు నాకంటే ఉన్నతులు. ఒక మాట అంటే మనసు చివుక్కుమంటదా? నీలిమ. దాని అర్థం ఏంటో తెలుసా? యార్ రైట్. నువ్వు ఇంతకుముందు విన్నావు, నీ మనసులో ఉంది అది. ఎప్పుడైనా ఎవరైనా ఒక మాట అన్నప్పుడు నొచ్చుకుంటే మనం ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా మనల్ని మనము ఎంచుకుంటున్నాము. మనిషి అన్నవాడు నొచ్చుకోకుండా ఎలాగ ఉంటాడండి అనుకునే వాళ్ళు కూడా ఉంటారుగా మీలో, లేరా? ఉంటారు. నేను నొచ్చుకోకూడదు. యేసు ప్రభు ఎన్ని రకాలుగా హింసించబడినా ఏం చేశాడు? దూషింపబడి, శ్రమ పెట్టబడి ఉన్నాడు రెడీ. నన్ను ఎవరు దూషించినా, హింసించినా, ముఖం మీద ఉమ్మేసినా, తల మీద ముళ్ళ కిరీటం పెట్టినా, కొర్రాలతో కొట్టినా భరించడానికి రెడీ. తన్ను తాను ఎంచుకునదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. ఫిలిప్పి 2:3 ఏమంటాడు? కక్ష చేతనైనను వృధాస్యం చేతనైన ఏమీ చేయక వినయమైన మనసు గలవారు ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఎలాగా వినయము పెరిగే? ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఎంతమంది అలాగే అనుకుంటావా? నిజంగా పెద్ద కారులో వచ్చాడు, హెలికాప్టర్ అక్కడ దిగి వచ్చి ప్రార్థనలో కూర్చున్నాడు. సూటు, హ్యాటు, బూటు అన్నీ ఉన్నాయి. మామూలుగా చూస్తామా? స్పెషల్గా చూస్తామా? ఆటో అక్కడ ఆపేసి వచ్చి కూర్చున్నాడు, మురిగ్గా ఉన్నాయి బట్టలు. స్పెషల్గా చూస్తామా? మామూలుగా చూస్తామా? మరి తగ్గించుకోవడం అంటే ఎలాగా? తగ్గించుకోవడం అంటే అందరినీ సమదృష్టితో చూడగలగాలి. ఎవ్వరికి ఒకరికంటే ఇంకొకరికి ఆరాధనల్లో ప్రాధాన్యత ఇవ్వకూడదు. అందరూ సమానమే. ఎవరిని తక్కువ చేయకూడదు, ఎవరిని ఎక్కువ అనుకోకూడదు.
బయట ఎస్పీని ఎస్పీగానే, కమిషనర్ను కమిషనర్గానే, కలెక్టర్ను కలెక్టర్గానే చూస్తాం. అంతే తప్ప ఆరాధనలో మాత్రము సమదృష్టి ఉండాలి. రైట్. రోమపత్రిక 12వ అధ్యాయము 3వ వచనంలో, తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడొకటికే తగిన రీతిగా తను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపని కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వారితో చెప్పుచున్నాను. మొట్టమొదటి మాట ఏమిటి? ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. రైట్. క్షమించుట, క్షమాపణ కోరుట, ఈ రెండిట్లో ఏది కష్టమైంది? ఏమో క్షమాపణ కోరాలి అంటే ఏది తగ్గించుకోవాలి, ఏది పక్కన పడేయాలి? అప్పారావు గారు, అహం ఇంగ్లీష్లో ఏమంటారు? ఉందా? ఈగో ఉందా? లేదట. వాళ్ళ ఆవిడ చెప్పాలి. వాళ్ళ ఆవిడ చెప్తుంది. డానియల్ గారు అంటే వాళ్ళ ఆవిడకి చాలా ఇష్టం కాబట్టి మా ఆయనలో ఈగో అస్సలు లేదండి అంటాడు. లేకపోతే సంతోషం. యేసు ప్రభువులో ఈగో ఉందా? పరలోకాన్ని, దైవత్వాన్ని విడిచిపెట్టి ఎందుకు రావాలి అనుకోలేదు కదా. క్షమాపణ కోరడం అనేది కష్టమైందా? మన ఈగోని ఏం చేయాలి? తగ్గించి తీసేయడానికి కృషి చేయాలి. నేను ఈ ఒక్కరికంటే గొప్పవాడు, నన్ను ఇచ్చిన వాడి కంటే, నన్ను తల్లిన వాడి కంటే నేనే తక్కువవాడు. ఆయన అయిపోయింది. చాలా ఉన్నాయి. ఇప్పుడు బాయలేదు, చెప్పడం లేదు. ఆమె చెప్పేస్తున్నాడు ఏమిటి అంటే, తనను తాను సమీక్షించుకుంటా. సమీక్షించుకోవడం అంటే తను చూసుకోవడం, తను చూసుకోవడం, పరీక్షించుకోవడం. నేను ఎలాగున్నాను చాలా వరకు యేసు ప్రభువుని పక్కన పెట్టుకుని క్షమించుకోవాలి, సమీక్షించుకోవాలి. ఎవరిని పక్కన పెట్టుకుని యేసుక్రీస్తు అయితే బడ్జెట్ అనేది యేసుక్రీస్తు అయితే ఏం చేసేవాడు? ఆ ప్రశ్న వేసుకుంటే బాగుంటుంది. దున్నపోతు సమీక్షిస్తుందా? మీకెవరు దొరకలేదండి? దున్నపోతే దొరికిందా? దున్నపోతుకు ఏముండదో చెప్పగలరా? అబ్బా, ఐక్యూ అస్సలు లేదు. పిల్లి, కుక్క రోడ్డు దాటినప్పుడు ఇరువైపులు చూస్తుందా? చూడదా? చూస్తుంది. మీ పల్లెటూరులో చూడదేమో కానీ మా సిటీలో మాత్రం చూస్తాయి. కానీ దున్నపోతు మాత్రము వచ్చేవాళ్ళు రాని వాళ్ళే తెప్పుకొని పోతారులే అని దెబ్బ తగల్ని. ఐక్యూ అస్సలా అంటే అది సమీక్షించుకోదు. కానీ మనుషులు తగునా, నేను చేయదగిన పనేనా, నేను ఎవరి పక్కన కూర్చున్నాను? హలో, దేవుని పక్కన కూర్చోవడం అంటే ఎవరితో సమానుడు అని సమానుడిగా లెక్కించబడుతున్నాడు. ఎవరితో? దేవుడే నన్ను తనతో సమానంగా లెక్కిస్తుంటే నేను ఇలా మాట్లాడడం తగునా?
ఇలా అబద్ధం చెప్పడం, మాట మార్చడము, నొప్పించడము, ద్వేషించడము, మోసం చేయడము, వ్యభిచారము చేయడము, తాగడము, దొంగతనం చేయడము తగునా? ఎవరినో గురించో కాదు. మన మనసు ఎప్పుడైనా పాడైందా? ఎంతమంది మనసు పాడవలేదు? ఎప్పుడు? చేతులు ఎత్తండి. ఎవరి మనసైనా ఎప్పుడు పాడు కాకుండా ఉంటే చేతులు ఎత్తవచ్చు. అంటే దాని అర్థం నాతో పాటు మీరు అందరి మనసులు నాతో పాటు అంటున్నాను, అందుకే పాడైనట్టే. ఓకే, రెండో ప్రశ్న. ఇతరుల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకుంటామా? మన గురించి మనం ఆలోచించుకుని, లేక నా గురించి నేను ఆలోచించుకుని మనసు పాడు చేసుకుంటానా? మనకంటే బుద్ధిహీనులు ఎవరు ఉండరేమో. అడిగినంతవరకు అడిగి మనం తిడతారు మీరు జవాబు చెప్తే. ఇతరుల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం బుద్ధిహీనుడు. నీ లోపము నీకు అర్థమైతే నువ్వు దిద్దుకోగలవు. నా నోటిని ఎవరు కంట్రోల్ చేయగలరు? నేనే, ఇంకొకరు చేయలేరు. నా ఆకలిని నేనే తీర్చుకోవాలి, కానీ ఇంకొకరు తింటే నా ఆకలి తీరదు. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చదివితే సరిపోతుంది. చాలా ఓపికగా కూర్చున్నారు. 20 నిమిషాలు మీది ఎక్స్ట్రా తీసుకున్నాను. మీరందరూ నన్ను క్షమించాలని కోరుతూ ఈ దినమంతా శ్రద్ధగా ఆనందంగా విన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. కావాలంటే నువ్వే చదువు. 2 కొరింథీ 13వ అధ్యాయం 5వ వచనము. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగురా? అసలు నేను దేవుని ప్రక్కన కూర్చొని ఇలా ఆలోచించడం ఏమిటి? ఇలాగ వ్యవహరించడం ఏమిటి? సిగ్గుచేటు. నాతో పాటు ఇంకెవరు సిగ్గుపడతారు? నా పక్క నుండి యేసు ప్రభువారు, దేవుడు. ఆ ఫీలింగ్ రావాలండి. అప్పుడు రక్షణ విషయంలో ఏమైనట్టు? ఎదిగినట్టు కాదు, కంటిన్యూస్ ప్రాసెస్ ఇది. ఓపికగా ఉదయం నుంచి ఇంతవరకు మనందరికీ దేవుని వాక్యం వినిపించిన అంకుల్ గారికి వందనాలు చెల్లిస్తున్నాము. నీరసం అని ఏమన్నా సరే నీరసం అయిపోతారేమో అనుకున్నాం, కానీ యాక్టివ్గానే మనందరికీ దేవుని వాక్యాన్ని 3 గంటలు అద్భుతంగా 3:30 గంటలు అద్భుతంగా వివరించారు. అందును బట్టి వందనాలు చేసి మంచి పాఠాన్ని మనం విన్నాము. మనముగా ఎవరికి వారిగానే మనం స్వపరీక్ష చేసుకోగలిగేటట్లుగా ఈ దినాన్ని మనం ఆలోచించగలిగేటట్లుగా దేవుడు అంకుల్ గారి ద్వారా మనందరికీ వాక్యాన్ని వివరించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనందరికీ వాక్యం వివరించిన అంకుల్ గారికి మనందరి తరపున వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. అంకుల్ గారి కుటుంబం ద్వారా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. వచ్చే నెల స్టీల్ ప్లాంట్లో 25, 3 నెలలకు ఒకసారి జరిగే కూడికది. 25 ఇద్దరు అంకుల్స్ వస్తారు. 26 అనకాపల్లి చివరి లక్షవారం. యథావిధిగా మళ్ళీ చివరి లక్షవారమే స్టార్ట్ అవుతుంది.